హాకీలో మన గతమెంతో ఘనం. ఒకటి కాదు, రెండు కాదు, ఒలింపిక్స్లో ఏకంగా 8 స్వర్ణాలు. ఆ తర్వాత పడిపోయిన ప్రమాణాలతో హాకీలో భారత ప్రదర్శన పేలవంగా మారింది. కానీ 3 ఏళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో కాంస్యంతో మళ్ళీ ఆశలు చిగురించాయి. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో పసిడి తెస్తామని నమ్మకంగా ఉన్న భారత హాకీ జట్టు చాలా సమతూకంగా కనబడుతోంది. యువకులు, అనుభవజ్ఞులతో కూడినటువంటి జట్టుగా కనబడుతోంది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని 16 మంది జట్టు సభ్యులు అనుభవం కూడా కలిసి ఉంది. యువకులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. మూడోసారి ఒలింపిక్స్ ఆడబోతున్న హర్మన్ప్రీత్ ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రాక్కర్లలో ఒకడిగా పేరుంది. అతను నిలకడ కొనసాగిస్తే భారత్కి తిరుగుండదు. ఇక 4వసారి విశ్వ క్రీడల బరిలో దిగనున్న గోల్ కీపర్ శ్రీజేష్, మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ అనుభవం జట్టుకు ఉపయోగపడేదే. టోక్యోలో కాంస్యం గెలవటంతో ఈ ఇద్దరితో పాటు హర్మన్ పాత్ర కూడా కీలకంగానే పోషించాడు. ఈసారి కూడా ఈ ముగ్గురిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఈసారి డ్రా కొంచెం కఠినంగా కనబడుతోంది. పసిడిపై ఆశలు పెట్టుకున్న భారత్కి కఠినమైన డ్రా ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం, టోక్యో రజత విజేత ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్తో కలిసి భారత్ పూల్ బిలో ఉంది. ఈ నెల 27న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో భారత్ పోటీ పడనుంది. గ్రూపులో తొలిగి 4 స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరతాయి. ప్రస్తుతం 7వ ర్యాంకులో ఉన్న హర్మన్ప్రీత్ సేన, 10వ ర్యాంకులో ఉన్న న్యూజిలాండ్, 11వ ర్యాంకర్ ఐర్లాండ్పై గెలిచేందుకు అవకాశాలున్నాయి. కానీ 6వ ర్యాంకులో ఉన్న అర్జెంటీనాను కూడా ఓడిస్తే టీమిండియా ముందంజ వేయవచ్చు. చివరి 2 మ్యాచ్ల్లో 3rd ప్లేస్ బెల్జియం, 4th ర్యాంకర్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి సమతూకంగా ఉన్నటువంటి హాకీ జట్టుకి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. దాన్ని దాటితేనే పసిడి మన వశమవుతుంది. కీలక దశల్లో ఒత్తిడికి చిత్తై ఆధిక్యాన్ని చేజార్చుకునే బలహీనతను భారత్ దాటాలి. నిరుడు ప్రపంచ కప్లో క్వార్టర్లో చోటు కోసం న్యూజిలాండ్తో పోర్లో ఓ దశలో 2-0తో నిలిచిన టీమిండియా ప్రత్యర్థికి పుంజుకునే అవకాశమిచ్చి చివరికి పెనాల్టీ షూటౌట్లో ఓడిపోయింది. ఆ తర్వాత కొత్త కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ శిక్షణతో భారత్ క్రమంగా మెరుగవుతున్నట్లే కనిపిస్తోంది. ఆసియా క్రీడల ఫైనల్లో జపాన్పై నెమ్మదిగా, ప్రశాంతంగా మొదలెట్టి దూకుడు అందుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. డిఫెన్స్ పరంగా జట్టు మెరుగుపడాలి. ప్యారిస్లో ఒత్తిడిని దాటి అత్యుత్తమ ప్రదర్శనతో సాగితే స్వర్ణ చరిత్ర సృష్టించేందుకు భారత హాకీ జట్టుకు సువర్ణమైనటువంటి అవకాశం ఉంది.